గర్ల్స్ అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మంచిగా ఏదో స్కూల్కి వెళ్ళడము, బుక్స్లో చదివేసుకోవడము, రావడము, ఇంట్లో తినేసి మళ్ళీ హోంవర్క్ చేసుకోవడము, ఏదో టీవీ సెల్ ఫోన్ కొంతసేపు చూసేయడము, పడుకుని పోవడం. సో ఇలాగా సెడెంటరీ లైఫ్ స్టైల్, బాడీకి యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఈ స్కూల్ ఏజ్ నుంచి అంతే, స్కూల్ తర్వాత కాలేజ్ తర్వాత మళ్ళీ జాబ్, ఏదైనా నో యాక్టివిటీ. సో దానివల్ల ఏమవుతుందంటే పీసీఓడి అనేది మనకు లోపల హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. ఇంబ్యాలెన్స్ అంటే ఈస్ట్రోజన్స్ ప్రొజెస్ట్రాన్స్ ఉండాల్సిన ప్లేస్లో మేల్ హార్మోన్స్ ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువైపోతుంటాయి. అవి ఎక్కువైపోవడమే కాకుండా ఇన్సులిన్ లెవెల్స్ కూడా, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ మనం చూసినప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి పీసీఓడిలో. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళు దీనికి కారణం సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. ఇంకోటి స్ట్రెస్, ఎక్కువగా టెన్షన్ పడ్డము, నైట్ టైం ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ లేకపోవడము, నైట్ ఎప్పుడో లేట్ నైట్స్, ఇప్పుడు ఇంట్లో కూడా పార్టీలు అవి అయిపోవడం వల్ల లేటుగా 2-3 పడుకొని నెక్స్ట్ డే సండే అయితే 9-10 కానీ లేవరు. దానివల్ల ఏమవుతుందంటే ఆ స్లీప్లో డిస్టర్బెన్స్ వల్ల హార్మోన్స్ అన్ని కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. ఇంకోటి ప్రధాన కారణం ఫుడ్ అండి. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం. ఏంటంటే బయట మనకు స్విగ్గీ, జొమాటోలు అన్నీ వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు కేఎఫ్సీలు, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తినేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ వెళ్ళట్లేదు పిల్లలకి. సో ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రోటీన్, ఫ్యాట్, ఫైబరు, మినరల్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటన్నిటి వల్ల ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తినడము, కొంతమంది బ్యాలెన్స్డ్ డైట్ తినకపోవడం. సో దీనివల్ల పీసీఓడి వాళ్ళు సన్నగాను ఉంటారు, లావుగాను ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళు ఏంటంటే జంక్ ఎక్కువ తింటారు, సన్నగా ఉన్న వాళ్ళు హెల్దీ ఫుడ్ తినరు, జంక్ తినరు. సో మసిల్ ఫిట్నెస్ లేకపోవడం అండి మెయిన్ కారణం. మజిల్ లాస్ అనేది ఉండడము, ఫ్యాట్ ఎక్కువగా ఉండడం. సో మజిల్ ప్రాపర్గా ఉంటేనే మనకి పీసీఓడి అనేది కంట్రోల్ చేయగలుగుతాం. సో ఈ 3 కారణాల వల్ల, స్ట్రెస్ వల్ల, డైట్ హ్యాబిట్స్ వల్ల, యాక్టివిటీ లేకపోవడం వల్ల పీసీఓడి వస్తుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.